వెళ్ళాలి. గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పిలిపించారు. అందులో భాగంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మనం చేపడతా ఉన్నాం. మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా, గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో మన నాయకులు కార్యకర్తలు ఇది నిజంగా ఎంత సీరియస్ అంశం అంటే 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే 17 మెడికల్ కాలేజీలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పప్పులు బెల్లాలకు ఇచ్చి పారేస్తా ఉన్నారు ప్రైవేట్ యాజమాన్యాలకు. పులివెందుల కాలేజీ కావాలంటే ఎంత అవసరమో తెలుసా మీకు? 50 ఎకరాలకు సంవత్సరానికి ఎంత కట్టాలో తెలుసా? చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రైవేటీకరణ ప్రకారము ఏడాదికి అద్దె ఎంతో తెలుసా? పులివెందుల కాలేజీకి 5,000 రూపాయలు ఏడాదికి ఎకరాకు 100 రూపాయలు. 50 ఎకరాలు ఇంటూ 100 రూపాయలు 5,000 రూపాయలు. అంటే ఒక సంవత్సరం మొత్తానికి ప్రైవేట్ ఆ కాలేజ్ తీసుకుంటే కట్టే అద్దె ప్రభుత్వానికి కేవలం 5,000 రూపాయలు మాత్రమే. మనవాడ బిల్డింగ్లు 300 కోట్ల రూపాయల బిల్డింగ్లు ఉన్నాయి. ఎవడన్నా 300 కోట్ల రూపాయల బిల్డింగ్లు, దాదాపు ఒక 100 కోట్ల రూపాయల స్థలము, మొత్తం 400-500 కోట్ల రూపాయల ఆస్తిని ఈ మాదిరి 5,000 సంవత్సరాల అద్దెకు ఇచ్చి పారేస్తారా? ఎవడైనా బుద్ధున్నోడు ఎవడైనా ఇస్తారా? మరి ఇక్కడ స్కామ్ అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది కదా. ఆయన పెట్టిన రూల్ ఏంటంటే మళ్ళా దాంట్లో ఆరోగ్యశ్రీ కింద వస్తే 70% కవర్ చేస్తారంట. ఒక 30% ఎవరైనా డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పి మళ్ళా ఒక క్లాజ్ పెట్టినాడు. ప్రైవేట్ యాజమాన్యానికి ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలన్న శ్రద్ధ యా నుంచి వస్తుంది? అసలు పర్యవేక్షణ యా నుంచి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూల్